మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, కొద్ది మాటలు మాట్లాడుతుండగా పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి తండ్రి. ప్రభా, మాట్లాడుతున్న నాకు, వింటున్న వీరికి మీ సహాయం దయచేయండి అయినా. మీ కృప చేత మీ మెండైన దేవుడు కుమ్మరించండి. ప్రభా, ఇక్కడ మోకరించినటువంటి ప్రతి బిడ్డను మా ప్రభా మీరు దీవించి ఆశ్రయించి వారికి ఉండబడినటువంటి బలహీనతలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, రోగములు కానీ, ప్రతి విధమైన శోధన కానీ మా ప్రభా తొలగిపోవును గాక. మంచి ఆరోగ్యం కలుగును గాక. వారికి మీరే తోడుగా ఉండి ప్రతి అవసరత తీర్చుమని వింటున్నటువంటి వాక్యమును పరిశుద్ధాత్మ శక్తితో మా ప్రభా వారి వినికిడిలో మా ప్రభా ఉండి మా తండ్రి వారు గ్రహించడం దయచేయమని వారి ప్రభా వింటున్న వీరికి మాట్లాడుతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మా ప్రభు మీ రక్షకుడి నామ ప్రభావి. ఆమేన్. ఈనాడు దేవుని నమ్మిన వారు, మారు మనసు లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే నమ్ముకున్నామంటే నమ్ముకున్నట్టుగా ఉన్నారు, కానీ హృదయం మాత్రం మారట్లేదు. ఈ హృదయం మారకపోతే అక్కడ ఏమైందంటే అతడు ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్మినా కానీ వ్యర్థమే. హృదయం మారితే ఎలా ఉంటుందంటే ఇదివరగా చేసినటువంటి తప్పుడు పనులు చేయడు, ఇదివరగా చేసినటువంటి మోసపు మాటలు పలకడు, ఇదివరగా చేసినటువంటి దగ, ఇదివరగా చేసినటువంటి లూటీలు ఇవన్నీ చేయడు. అందుకోసం మారు మనసు పొందినటువంటి మనిషి ఎలా ఉంటాడు మనం ఈరోజు తెలుసుకుందాం. మారు మనసు పొందని మనిషి ఎలా ఉంటాడంటే ఒకసారి మనం అపోస్తుల కార్యంలో చూస్తే 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే చూడండి మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఆ అజ్ఞాన కాలం అంటే ఒకప్పుడు అబ్రహాము అంతకంటే ముందు ఉండబడినటువంటి కాలం ఏంటంటే ఆ అజ్ఞాన కాలం. అంటే చదువు లేనప్పుడు ఇన్ని విషయాలు మనుషులకు అర్థం కాలేదు. చదువు లేనప్పుడు ఇన్ని వసతులు, ఇన్ని వనరులు అర్థం కాలేదు. కాబట్టి దాన్ని ఏమన్నాడంటే అజ్ఞాన కాలము అన్నారు. అజ్ఞాన కాలము. అందుకోసమే దేవుడు కూడానట ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఎందుకోసం అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు వానికి యుక్త వయసు రాలేదు కాబట్టి వీడు ఇంకా పిల్లవాడే కదా, అందుకోసం పిల్లవాడిని చేష్టలు ఉంటాయి, అందుకోసం వీడిని ఇప్పుడు ఏమనొద్దని చెప్పి చూచి చూడనట్టుగా ఉంటాం. అదే పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు మంచి వయసులో వచ్చిన తర్వాత వాడికి ఎవరు ప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే వీడికి అన్నీ తెలుసు, అయినా కానీ వీడు ఎందుకు క్రమంగా ఉండలేడని అప్పుడు వాడిని శిక్షిస్తాం. అందుకోసమే దేవుడు కూడానట ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడట? మారు మనసు పొందాలి. ఇప్పుడు కొంతమంది ఉంటాడు బట్టలు మార్చినంత మాత్రాన బతుకు మారదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకప్పుడు దేవుడు రాకముందు పిచ్చి పిచ్చిగా ఉన్నాము, ఇప్పుడు దేవుడు ఒక మంచి మంచి బట్టలు వేసుకుంటామంటే బట్టలు మార్చినంత మాత్రాన బ్రతుకు మారదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, కొంతమంది అట ఎక్కడికో తీర్థయాత్రపై గుండు కొట్టించుకున్నంత మాత్రాన గుణం మారుతుందమ్మా. గుండు కొట్టించుకుంటే గుణం మారుతుందా చెప్పండి? వాళ్ళ పాత గుణం అలాగే ఉంటుంది. గుండు కొట్టించుకున్నంత మాత్రాన గుణం మారదు. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే ఆ అజ్ఞాన కాలంలో నేను చూచి చూడనట్టుగా ఉన్నాను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను ఏం కావాలి? మారు మనసు పొందుకోవాలి. అంటే నువ్వు దేవుణ్ణి నమ్మిన తర్వాత నీలో ఒక మార్పు రావాలి.
ఆ మారు మనసుకు తగ్గట్టు పనులు కూడా ఉండాలి. ఆ మారు మనసుకు తగ్గినట్టు పనులు కూడా ఉండాలి. అందుకోసమే దేవుడు ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఆజ్ఞాన కాలంలో నేను చూచి చూడనట్టు వదిలిపెట్టాను, కానీ ఇప్పుడు మాత్రం అలా వదిలిపెట్టడానికి వీలు లేదు అంటాడు. అందుకోసమే మత్తయి సువార్తలో కూడా 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. అబ్బా, ఇప్పుడు పరలోక రాజ్యము ఎలా ఉన్నదట? సమీపించి ఉన్నది. అది సమీపించి ఉన్నదంటే మనం ఏం కావాలంటే మనం మార్పు రావాలి. కొంతమంది 20 సంవత్సరాలు ఉంటారు దేవుని నమ్ముకొని, కొంతమంది 30 సంవత్సరాలు ఉంటారు, కానీ పాత జీవితం మారదు, రోత జీవితం మారదు. అది పాతది పాతే, రోతది రోతే. అంటే దేవుని నమ్ముకొని ఏం లాభం? అందుకోసం అంటున్నాడు మారు మనసుకు తగ్గట్టుగా చూడే మారు మనసు పొందుడని యూదుల అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకలు వేయి ఒక శబ్దము ప్రవక్తైన యేషయా ద్వారా చెప్పబడిన ఎడితులే. ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రములు మొల చుట్టూ ధరించుకొని అడవి తేనెయు అతనికి ఆహారము. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు మన ప్రకృతిలో ఒక్కొక్క వైపరీత్యం చూసినట్లయితే ఎలా ఉన్నదంటే, ఎప్పుడు ఏ అకస్మాత్తు అయినటువంటి ప్రమాదం సంభవిస్తుందో మనిషికి అర్థం కావట్లేదు. మొన్న ఒక కాడ పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి కొడుకు ఇంకా 2 నిమిషాల్లో తాళి కడతాడనగా ఆటో ట్రక్ వచ్చేసి చనిపోయాడు. అన్నీ మాట్లాడుకున్నారు, కట్నం మాట్లాడుకున్నారు, పెళ్లి ఖర్చులు, పెళ్లి ఫంక్షనాలు అన్నీ అయిపోయాయి. ఇక ఆ పెళ్ళి ఇంకొక 2 నిమిషాలు అయితే తాళి కట్టే సమయంలోనే అతనికి అది ఆటో ట్రక్ వచ్చేసి అక్కడికక్కడ కుప్పకూలి చనిపోయాడు. అంటే ఎలాంటి ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందో మనిషికి తెలియని విధంగా ఉండిపోయాడు. అందుకోసమే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. యుద్ధాలు చూసినట్లయితే ఒక దేశానికి ఒక దేశము యుద్ధాలు, మనిషికి చూసినట్లయితే ఒక రోగం పోతే ఇంకొక రోగం ఇలా వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఈ ప్రకృతిలో దేవుని యొక్క రాకడ సమీపిస్తుందనేది గుర్తు, దేవుని యొక్క రాకడ సమీపమవుతుందనేది గుర్తు. అందుకోసమే ఆయన అంటాడు, మీరు మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొంది ఉండకపోతే అక్కడ అంటాడు, మారు మనసు పొందకపోతే అంటాడు ఆయన మారు మనసు పొందేటువంటి మనిషి ఎలా ఉన్నాడో ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి చూస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకున్న పక్షమున అతనికి 4 అంతుల మరలా. చూడండి మారు మనసుకు ఎట్లా ఉన్నదో చూడండి. ఇతను అంతకుముందు మారు మనసు లేదు, మారు మనసు లేనటువంటి మనిషి ఏమంటాడంటే రోజుకి కింద కూడబెట్టుకున్నట్లే ఉంటాడు. కానీ మారు మనసు ఉండబడినటువంటి వ్యక్తి ఒక జక్కయ్య, సుంకపు గుప్తదారుడైనటువంటి జక్కయ్య, ట్యాక్సీ పన్ను కట్టించుకునేవాడు. అంతకు ముందు ఆయన ఎన్నో మోసాలు చేశాడు, ఎన్నో దగాలు చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు మారాడంటే 5వ వచనంలో చూస్తే, 5వ వచనంలో అదే 5వ వచనం 19వ అధ్యాయము 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి త్వరగా దిగుము, నేడు నీ ఇంట
జీవితాలు ఉండవలసి ఉన్నదని ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడంటే ఇంతమందిని మార్చినటువంటి ఆ యేసు ప్రభుని నేను చూడాలి, ఇంతమందిని మార్చినటువంటి ఆ యేసు ప్రభుని నేను చూడాలని ఒక ఆశ. ఆయనకి ఆశ ఉన్నది, కానీ ఎక్కడికి పోయినా కానీ ఆయన చుట్టూ ఎలా ఉంటారంటే గుంపులు గుంపులుగా జనం ఉంటున్నారు, గుంపులు గుంపులుగా జనం ఉంటున్నారు. కానీ ఈయన మాత్రం కొట్టుకున్నాడు. ఇప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నవాడిన మనిషి కనపడతాడా అండి? కనపడడు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఈ యొక్క దారిలోనే వెల్లడై ఉన్నాడని చెప్పి, ఈ దారిలోనే వెల్లడై ఉన్నాడని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఆశ చూడు ఎందుకోసం అంటే ఈరోజు ఎలాగైనా యేసయ్య ఎలా ఉంటాడో నేను చూడాలి, యేసయ్య ఎలా ఉంటాడో నేను చూడాలి. అందుకోసం నేనేం చేయాలంటే ఒక చెట్టెక్కి కూర్చోవాలని చెట్టెక్కి కూర్చుంటే ఈయన యొక్క ఆశను చూసి దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టు కిందకి వచ్చి ఆ జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య, నువ్వు నన్ను చూడాలని ఎన్నో రోజులు నుంచి అనుకుంటున్నావు కదా, ఈ రోజంతా నీ ఇంట్లోనే ఉంటాను, ఈ రోజంతా నీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అప్పుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడట యేసు ప్రభు. వెళ్ళినప్పుడు అప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభా ఇంత గొప్పవాడు నా ఇంటికి రావటం నా అదృష్టమయ్యా. ఒకప్పుడు నాది పాప జీవితం, ఒకప్పుడు నాది రోత జీవితం, ఒకప్పుడు నాది చెడ్డ జీవితం, అలాంటి జీవితాన్ని ఈరోజు మార్చుకొని మారు మనసు పొందుకుంటున్నానయ్యా అని చెప్పి అంటున్నాడు. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి ఏమంటున్నాడట, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకున్న పక్షమున అతనికి 4 వంతులు మరలా చెల్లించదనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. అందుకు యేసు 9వ వచనం, ఇతడు అబ్రహాము కుమారుడు. మారిన వాడు ఎవడట? అబ్రహాము కుమారుడు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఒకప్పుడు ఎంతో మంది దగ్గర వసూళ్లు చేసి ఎంతో మంది దగ్గర కూడగట్టుకున్నటువంటి డబ్బంతా పోగేసుకున్నాడు. కానీ ఇప్పుడు మారు మనసు తనలో వచ్చింది కాబట్టి ఏమంటున్నాడంటే నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వానికి 4 గంటలు ఇస్తాను, బీదలకు ఇస్తాను, నేను పేదవారిని ప్రేమిస్తాను అని చెప్పి ఆయన అంటున్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఈయనను నిజముగా ఈయన ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. అందుకోసమే మనం ఎన్ని రోజులు మారకుంటుంటామో మన ఇంటికి ఎప్పుడు రక్షణ అనేది రాదు. మన మనసు ఎప్పుడైతే మారుతుందో, మనసు మారినప్పుడు ఏమైందంటే మన ఇంటికి రక్షణ కూడా వస్తుంది. అందుకోసం అప్పుడు యేసు ప్రభు వారే అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు కనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు వచ్చినటువంటి పని ఇప్పుడు జక్కయ్య కూడా చేస్తున్నాడు. ఏంటంటే ఒకప్పుడు మారు మనసు లేనప్పుడు ఎలా ఉంటాడంటే మనిషి ఈ బైబిల్ పట్టుకుంటాడే కానీ తాను బ్రతకడానికి పట్టుకుంటాడు, ఇతరులు బ్రతికించడానికి పట్టుకోడు. అందుకోసమే మారు మనసు పొందినటువంటి వ్యక్తికి ఎలా ఉంటాడంటే అతడు నిజంగా దేవుని పని చేసేవాడై ఉంటాడు, తన కష్టార్జితంలో కొంత దేవునికి ఇచ్చేవాడై ఉంటాడు, అనేకులు దైవ సేవకులు ప్రేమించేవాడై ఉంటాడు, అనేకులకు తన దానిలో కొంచెమైనా తనకు ఉన్నంతలో కొంచెమైనా పెట్టడానికి మారు మనసు కలిగి ఉంటాడు. ఆ మారు మనసుకు తగినట్టుగా ఫలము మీరు ఫలించండి అంటాడు. అదే 2వ కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు. 7వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో 2వ కొరింథీ పత్రిక
తొమ్మిదో వచనం. మీరు దుఃఖపడితేనని మీరు దుఃఖపడితేనని సంతోషించలేదు కానీ సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి ఆ మారు మనసు పొందితేనని దుఃఖపడ్డప్పుడు ఏమైందో తెలుసా? హృదయం కదిలిపోతుంది. కన్నీరు వచ్చినప్పుడు ఎంతటి కఠినుడైనా మారిపోతాడు. అందుకోసం మీరు దుఃఖపడితిరని అని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండానట్టుగా దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇక్కడ ఈ లోకంలో మనకెన్నో దుఃఖాలు ఉంటాయి. మన ప్రాణం బాగలేకుంటే దుఃఖపడేవారు ఉన్నారు. పిల్లలు బాగలేకుంటే దుఃఖపడేవారు ఉన్నారు. ఏదైనా ఆస్తి నష్టమైతే దుఃఖపడేవారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలో నీ హృదయం మారటానికి దుఃఖపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి ఏమైందంటే రక్షణార్థమైన కృప వారికి ఉంటుంది. మీ దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ఉంటుంది అంటాడు. అందుకోసమే మనం దుఃఖపడటం ఎలా ఉండాలంటే మారు మనసు మరో మనసు ఎలా ఉంటుందంటే ఒకనాడు చూడండి నిర్గమకాండం 5వ అధ్యాయము మొదటి వచనం. నిర్గమకాండం మొదటి 5వ అధ్యాయం మొదటి. తర్వాత మోషే అహరోనును వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నారండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలుకు పోనిచ్చుటకు యెహోవా ఎవడు నేను యెహోవాని ఎరుగను. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఫరో రాజుకు మారు మనసు లేదు. ఫరో రాజుకు కఠిన హృదయం ఉన్నది. ఇప్పుడు మోషే ఆరోనులు వచ్చి అంటున్నారయ్యా, అరణ్యములో మా దేవునికి మేము ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మేము వెళ్ళాలి, మమ్మల్ని పోరి అని చెప్పి మోషే ఆరోనులు అన్నప్పుడు అప్పుడు ఫరో ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఎవడు? నేను ఆయన మాట విని నేను పోలిస్తానా అన్నాడు. అంటే ఎంత అహంకారంగా మాట్లాడిందో చూడండి. యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను. అంటే మారుమనసు లేనటువంటి వ్యక్తి ఇప్పుడు అనే మాటను వినడు. మోషే ఒక ప్రవక్త, ఆయన మాట వినాలి. ఆ ఒక దైవజనుడు ఆయన మాట వినాలి. అయితే ఈ ఫరో రాజు ఏం చేస్తున్నాడంటే నేను ఆయన మాట వినను అంటున్నాడు. కాబట్టి వినడు అన్నవానికి దేవుడు ఎలా వినిపించాడంటే ఒకసారి అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ చూస్తే ఎనిమిదో అధ్యాయం అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చే
పోనిచ్చేదను గాని చూడండి, ఇప్పుడు ఫరో అక్కడ ఏమన్నాడు? అసలు నేను పోనీయను. యెహోవా ఎవడన్నాడు అంటే అప్పుడు ఆయనకు మారు మనసు కలగలేదు, మనసు మారలేదు, కఠినంగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేశంలో అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు పెట్టాడు. 10 తెగుళ్ళు రప్పించాడు. వాళ్ళు నీళ్లు తాగదామని పోతే ఆ నీళ్ళు ఏమైపోయాయో తెలుసా? రక్తమైపోయాయి. నీళ్లు రక్తమైనప్పుడు వాళ్ళు తాగలరా? వాళ్ళు బ్రతకగలరా? అయ్యో మీ దేవుడు గొప్పవాడు, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయని చెప్పి అప్పుడు ఆయన హృదయం మారి ఏమంటున్నాడో చూడండి. మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడము మిమ్మల్ని పోనిచ్చేదను. అక్కడే ఉన్నాడు, పోనీయను అన్నాడు. దూరం పోవద్దు, దూరం మాత్రం వెళ్ళదు, ఇక్కడెక్కడనే ఉండండి. ఎందుకంటే మీరు బానిసలుగా వచ్చారు. బానిసలుగా వచ్చిన వాళ్ళు దూరం పోతే ఎక్కడికి పోతారో తెలియదా? మరియు నా కొరకు వేడుకొనుడని. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు. ఎందుకోసమో తెలుసా? వాళ్ళ 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 ప్రదేశంలో ఏమేమి జరిగాయంటే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి. నీళ్ళని ఏమైనాయి అంటే మోషే గారు అక్కడ నీటి మీద కొట్టగానే నీళ్లు మొత్తం రక్తంగా మారిపోయినాయి. మరి వాళ్ళ ఇళ్ళల్లో మొత్తం కప్పలు చేయండి. కప్పలు చూడండి, మనకు ఒక కప్పు వస్తేనే మనం భయపడిపోతాం. వాళ్ళు పండుకుందామని పోతే పక్క మంచం నిండా కప్పలే, తిందామని పోతే ఒంటి నిండా కప్పలే. అలా బాధించాడు. ఒక్కటి కాదు, 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు మీద చేసినప్పుడు అక్కడ ఏమని అంటున్నాడో తెలుసా? ఒకనాడు మీ యెహోవా ఎవడో తెలవదైన అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? నా కోసం కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఇక్కడ ఏమంటాడు చూడండి. నా కొరకు వేడుకొని అందుకు మోషే నేను నీ యుద్ధ నుండి వెళ్ళి రేపు ఈగలు పొర యుద్ధ నుండి ఈ జొర్రీగలు పరవ యుద్ధ నుండి సేవకుల యుద్ధ నుండి అతని జనుల యుద్ధ నుండి తొలగిపోయినట్టు యెహోవాను వేడుకొనురని. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక్కటి తెగులు కాదు, 10 తెగుళ్ళు. కందిరీగలు వస్తే ఎంతమంది అక్కడ నిలబడతారు చెప్పండి? కందిరీగలు పంపించాడు, కప్పలం పంపించాడు, నీళ్లు రక్తంగా మారిపోయినాయి. ఆ యొక్క ధూళిని కుడితే వాళ్ళ ఇంటి నిండా పేర్లు అయిపోయినాయి. ఇలాంటి 10 తెగుళ్ళు వచ్చేసినాయి. ఈ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఈ కఠినగా ఉండబడినటువంటి ఆ ఫరో మారిపోయాడు. మారిపోయి ఏమంటున్నాడో తెలుసా? మీ దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. ఒక్కసారి చూస్తే ఇక్కడ అదే 22వ వచనం అయ్యా ఒక మాట, 22వ వచనంలో మరి భూలోకంలో నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్టు 9వ అధ్యాయం 8 ఉన్నాయి. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చాపుము. చూపుము. ఆ ఐగుప్తు దేశమంతరే మనుషుల మీదను జంతువుల మీదను పొలములు కూరలన్నిటి మీదను వడగళ్ళు ఐగుప్తు దేశమంతటా వడగని మోషతో చెప్పాను. వడగళ్ళు ఐగుప్తు దేశమంతటా కురియునని చెప్పి మోషతో చెప్పాడు. మరి వడగళ్ళు ఐగుప్తు దేశంలో పడితే మేము కూడా ఆ దేశంలోనే ఉన్నాం కదా అని అంటే, మీరున్న దేశంలో మాత్రం వడగళ్ళు పడవు. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు. 24 వచ్చిన అందులో 26 9వ అధ్యాయము 26వ వచనం. అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. చూడండి, దేవుని పిల్లలు ఉన్న కాడ మాత్రం ఏం పడలేదట? వడగండ్లు పడలేదు. కానీ అదే ఐగుప్తులు ఉన్న కాడ వడగండ్లు కురిసాయి. అప్పుడు అంటున్నాడు, మీ దేవుడు ఎంత గొప్పవాడు, మీరున్న కాడ ఆకాశం నుంచి వడగండ్లు కురియలేదు. మనకు చైత్ర మాసం ఎండల్లో కొట్టినప్పుడు
అబ్బబ్బబ్బా ఏమండాలండి ఈ వడగండ్లు అసలు నిప్పు కణాలు పడ్డట్టే ఉంటానని అంటున్నాం. కానీ అక్కడ చూసినట్లయితే చూడయ్య అయితే ఇక్కడ వడగండ్లు కురవలేదు. ఇది చూడగా 27వ వచనం. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలిపించి ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా ఎలాంటి వాడట? ఎవరంటున్నారు? ఒకనాడు యెహోవా ఎవడో నేను ఎరగనని అహంకారంగా మాట్లాడినటువంటి వాడు ఇప్పుడు అదే వ్యక్తి మనసు మారింది. ఎన్ని తెగుళ్ళు అనుకున్నాం? 10 తెగుళ్ళు పంపించాడు. ఎలాంటి మనిషినైనా మార్చగలుగుతాడు దేవుడు. ఎలాంటి మనిషినైనా మార్చగలుగుతాడు. చూడండి ఒక మాట. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం. రాజు ఒప్పుకుంటున్నాడు, నేను నా జనులు ఐగుప్తులో ఉండబడిన మేము దుర్మార్గులం. ఇంత మట్టుకు చాలును. రాకున్నట్లు యెహోవాను మీరు వేడుకోండి, మిమ్మల్ని బోధిస్తా. అబ్బా చూడండి ఎంత గొప్ప మాటలు. మిమ్మల్ని బోధిస్తా. ఒకనాడు ఎవరో తెలుసా? యెహోవా ఎవడు? నేను వెళ్ళనియను, నేను పోనీయను అని చెప్పి మాట్లాడినటువంటి గర్వంగా మాట్లాడినటువంటి వాడు ఈనాడు ఏమంటున్నాడో తెలుసా? మిమ్మల్ని వెల్లడిస్తాను, మిమ్మల్ని పోలిస్తాను. ఇది మారు మనసు. అందుకోసమే మారు మనసు, పరవ మనసు ఎలా ఉన్నది? మొదట కఠినంగా ఉన్నది. అందుకోసమే మనం ఒక నూతనమైనటువంటి వ్యక్తి దగ్గరికి పోయి మనం యేసుప్రభువుని నమ్ముకోమంటే ఆమె మారదు కదా. అప్పుడు ఏముంటుందంటే ఆమె మొదట కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉండి ఆమె అడదిడ్డంగా మాట్లాడుతుంది. తర్వాత నువ్వు దేవుని మాటలు చెబుతూ ఉంటే విని ఆమె హృదయం కరిగి మనసు మారుతుంది. మారినప్పుడు అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అయ్యా ఒకప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఒకప్పుడు నేను తప్పుగా మాట్లాడాను, నా తప్పును క్షమించు. ఇప్పుడు రాజే అంటున్నాడు, నేను నా ప్రజలు దుర్మార్గులం, నేను నా ప్రజలు దుర్మార్గులం అంటున్నాడు. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే ఇంకా చివరికి ఒక మాట చూసుకున్నాం. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 30వ వచనంలో 29వ వచనం. 12వ అధ్యాయము 29వ అధ్యాయం 29వ వచనం. అమాత్యరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల పర్యంతరము ఐగుప్తు దేశములోని తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినా శవము లేని ఇల్లు మహాఘోష పుట్టెను. ఇంటికొక్క వాడకొక్క శవం ఉంటేనే ఎంతో ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు ఐగుప్తులో ఫరో కాసేపు ఏమంటున్నాడు? మిమ్మల్ని బోధిస్తాను, మీరు వెళ్ళండి, మీ దేవుడు గొప్పవాడు, మీరు నేనే దుర్మార్గుడు అంటున్నాడు. మళ్ళా కాసేపటికి మనసు మారి ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని బోనియను అంటున్నాడు. అప్పుడు అలాంటి వ్యక్తికి చివరి ట్రీట్మెంట్ ఏం చేశాడంటే, ఐగుప్తులో శవము లేని ఇల్లు ఒక్కటైనను లేదట. అంటే అదే ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రం వాళ్ళ ఇళ్ళలో ఎవరు సరిపోలేదు. కానీ ఐగుప్తుల్లో మాత్రం ప్రతి ఇంటికి పెద్ద కొడుకు తొలిసూరు పిల్లవాడు, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు తొలిసూరు పిల్లవాడు చనిపోయాడు. అదేవిధంగా ఆ రాజు కొడుకు కూడా పెద్ద కొడుకు చనిపోయాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యో బాబోయ్, మీ దేవుడు మా సామాన్యుడు కాదు,
చూడండి ఒక్క మాట క్లీన్ చదువుకుందాం. 31వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు పోండి, మీరు చెప్పినట్లే పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి. నన్ను దీవించడం చెప్పాను. పోయేటప్పుడు మాత్రం నన్ను ఏం చేయండి? నన్ను దీవించండి. చూడండి, ఒక రాజు గర్వాన్ని అంచగలిగినటువంటి దేవుడు. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను దీవించండి, నా ప్రజలను దీవించండి, నా దేశాన్ని దీవించండి. క్రైస్తవుడు అనేవాడు ఎవరిని దీవిస్తాడో ఆ దీవెన వారింటి మీదకి వస్తుంది, ఎవరిని శపిస్తాడో ఆ శాపం వారింటి మీదకి వెళ్ళిపోద్ది. అందుకోసమే దైవ సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ చేతనైన కాడికి గ్లాసులు మంచినీళ్ళు అంటే ఇవ్వండి. అందుకోసం అంటాడు, మీరు గిన్నెడు నీళ్ళు ఇచ్చినా మీ బలము పోదు, వృధా కాదు అది అంటాడు. అందుకోసము ఇక్కడ వీళ్ళు పోయేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పిండి పిసుకున్నారట, రొట్టెలు చేసుకోవాలని. పిండి పిసుకుంటే ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు రొట్టెలు చేసుకొని కాల్చుకొని చేస్తారు, ఇంకా లేట్ అవుతుంది, మీరు ఆ పిండి ముద్ద పట్టుకొని వెళ్ళిపోండి, మీరు ఎంత తొందరగా మా ఊరును కాల్ చేస్తే మేము అంత బ్రతుకుతామని చెప్పి ఏమంటున్నాడంటే ఆ 34వ వచనంలో. కాబట్టి తమ పిండి ముద్దను తీసుకొని పోయి అబ్బా, ఇప్పుడు ఒకనాడు పోరి అని అన్నాడు, ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? మీరు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని చెప్పి వాళ్ళని పిండి పిసికిన ముద్ద కూడా రొట్టెలు చేసుకోకుండా ఆ ముద్ద కూడా మూట కట్టుకొని వెళ్ళిపోమన్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మేము వెళ్తాం కానీ వాళ్ళకి నచ్చిన వస్తువులు, ఐగుప్తీయుల మెడలో ఉండబడిన బంగారం కూడా, ఈ బంగారం నాకు గొలుసిస్తేనే వెళ్తాం, ఈ పట్టు చీరిస్తేనే వెళ్తాం అంటే వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేశారు. చూడండి, అంటే దేవుని కృప నీ పట్ల ఉన్నదనుకోండి, దేవునికి నువ్వు మారు మనసు కలిగి బ్రతికావనుకో, దేవుడు నీ పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తాడు. అందుకోసం ఆ విధంగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నించాలి. మారు మనసు అంటే అది మామూలమైన విషయం కాదు. దేవుని నమ్ముకున్న మనసులో మారు మనసు రావాలి. మారు మనసు లేనటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు నమ్ముకున్నాము కానీ ఆ మనసు లేకపోతే వాడు దేవుని నమ్ముకొని కూడా వ్యర్థమే. అందుకోసమే మరి పాస్టర్ గారు, మరి పీటర్ గారు కూడా మంచి మారు మనసుకు తగ్గట్టుగా విధంగా మాత్రం ఆయన నడుచుకుంటున్నాడు. కొద్ది జీతంలో కూడా ఆయన ఎన్నో దేవుని పనులు చేస్తూ అనేకులకు సహకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. వారిని వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని దేవుడు దీవించుడు గాక. ఈ కొద్ది మాటను దేవుడు దీవించుడు గాక. ఆమేన్. హల్లెలూయా.